ఏ గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళనైతే నేను ట్రైసెప్ ఎక్సర్సైజ్ చూపిస్తా. మీకు అర్థమైపోతుంది ట్రైసెప్స్ని బిల్డ్ చేయడం ఇంత ఈజీగా. దానికన్నా ముందు ఎక్సర్సైజ్కి ముందు మనం అయితే ప్రీ వర్కౌట్ మీల్ తీసేసుకుందాం. ఒక 15 to 20 minutes అయితే ఆగి వార్మప్ స్టార్ట్ చేద్దాం. వార్మప్ స్టార్ట్ చేయగానే నాకు గుర్తుకొచ్చిందంటే నేను క్రెటిన్ తీసుకోలే. సో ఇక తొందరగా నేను క్రెటిన్ అయితే తీసేసుకున్నా. ఇంకా ఎక్సర్సైజ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ట్రైసెప్ ఎక్సర్సైజ్ అనగానే గుర్తుపెట్టుకొని మన 3 headsని హిట్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్ అనేది ట్రైసెప్ బిల్డ్ అవుతుంది. లాంగ్ హెడ్, లాటరల్ హెడ్, అట్లా మిడిల్ హెడ్. ఫస్ట్ వచ్చేసి నేను లాంగ్ హెడ్ని టార్గెట్ చేస్తున్నా. అది వచ్చేసి స్కల్ కర్చర్ ఎక్సర్సైజ్ తోటి మన లాంగ్ హెడ్ అనేది టార్గెట్ అవుతుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిడిల్ హెడ్ని టార్గెట్ చేస్తున్నా. దానికి టార్గెట్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ ఎక్సర్సైజ్ తోటి మన మిడిల్ హెడ్ అనేది టార్గెట్ అవుతుంది, గుర్తుపెట్టుకోరు. ఇక దాని తర్వాత లాస్ట్ లాటరల్ హెడ్ ఒకటి మిగిలింది. లాటరల్ హెడ్ని హిట్ చేయాలంటే రోప్ పుష్ డౌన్ అయితే చేస్తున్నా. ఇవన్నీ నేను 4 sets చేస్తున్నా. 3 exercise తోటి 3 heads అయితే హిట్ చేసేసిన. దాని తర్వాత నాకు ఎక్సర్సైజ్ సరిపోలేదు. సో నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ నేను ఏ ఎక్సర్సైజ్ అన్నా ఈసారి అయితే నేను రివర్స్ గ్రిప్ పుష్ డౌన్ చేస్తున్నా. అట్లనే దాని తర్వాత లాస్ట్ ఫినిషర్ వచ్చేసి బాడీ వెయిట్ వర్కౌట్ చేస్తాను నేను. అది డిప్సే కానీ, బెంచ్ డిప్సే కానీ, ఏదైనా ట్రైసెప్ డిప్సే కానీ. దాని తర్వాత వర్కౌట్ అయిపోగానే సింపుల్గా నేను నా పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకుంటా. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. ట్రైసెప్స్ని బిల్డ్ ఈ విధంగా చేయాలి. మీరు ఫాలో అయిపోండి. మీ ట్రైసెప్ అయితే పర్ఫెక్ట్గా